హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓసు స్మాల్ వరల్డ్. సంగమేశ్వరానికి వెళ్ళేటప్పుడు ఆర్చి ఇలా ఉంది. రైట్లో టర్నింగ్ అయ్యి వెళ్ళిపోయాము. మోపూర్ భైరవేశ్వరుడు పప్పురక్క ఆలయం అని చెప్పి 2 వీడియోస్ పెట్టాను, అవి చూడండి. ఆ 2 అయిపోయిన తర్వాత మూడోసారి దర్శనానికి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు వ్యూ చూడండి ఎలా ఉందో. 4 అలా అయింది, బాగా ఫుల్ వాన పడింది. మీకు కనిపించేటప్పుడు వీడియోలో ఒక కొండ మాత్రమే కనిపిస్తుంది, అది కూడా సగమే మంచుతో ఉంది. దాని వెనుక కూడా చాలా 2-3 కొండలు ఉన్నాయి. ఇట్లా స్టెప్ బై స్టెప్గా అవైతే కనపడమే లేదు. 4 అయింది, కానీ ఎంత మంచు ఉందో మేము వెళ్ళేటప్పటికి. పప్పురక్క దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికి బయలుదేరాం సంగమేశ్వరానికి. ఆ టైం మధ్యలోనే 10 మినిట్స్లో పిల్లలు కొద్దిసేపు అటు ఇటు బస్ ఎక్కి కూర్చోడానికి నిద్రపోయారు. ఇంకా అయిపోయి సగం నిద్రలో పిల్లలు లేసారు అంతా. కొంతమంది పెద్దోళ్ళు అయితే పర్వాలేదు, చిన్నపిల్లలు అయితే ఇంకా ఎత్తుకో అమ్మ, ఎత్తుకో నాన్న అని చెప్పి అందరూ చంకలలోనే ఉన్నారు. ఎవ్వరు కిందకి దిగలేదు. ఒకరి తర్వాత ఒకరు మార్చుకుంటూ పిల్లల్ని ఎత్తుకుంటూ ఉన్నాము. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది మా మరిది. బాబాయ్ నాతో గంట కొట్టి అని చెప్తే మా పెద్దోడిని ఎత్తి గంట కొట్టిస్తున్నాడు. గుడి బస్సెస్లో దిగంగానే ఎదురుగానే వినాయకుడు ఆలయం ఉంది. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం ఇట్లా తిరిగామంటే పెద్ద మెయిన్ ఎంట్రన్స్ ఉంది. ఇక్కడికి లోపలికి వెళ్ళిపోతున్నాం. అదిగో సగం నిద్రలో ఉన్నాడు మా వాడు, ఇంకా దిగడం లేదు, చెయ్యి అసలు దిగట్లేదు. ఇంకా ఇలా ఉంది ఆలయం. లోపలికి వెళ్ళంగానే ఎడం పక్క వినాయకుడు ఉన్నాడు, మధ్యలో శివుడు, ఇటు కుడి పక్క సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. లోపలికి వెళ్ళినప్పుడు మీరు శివుణ్ణి తీయద్దన్నారు. ధారాపాత్రలో నుంచి వాటర్ పోస్తూనే ఉంటారు భక్తులు. అవి పడడం వల్ల శివలింగానికి మధ్యలో కొంచెం గ్యాప్ లాగా వచ్చింది. వీడియో తీయద్దన్నారు. మాకు తెలియదు తీయద్దు అన్నప్పుడు కొంచెం వీడియో క్యాప్చర్ అయిన తర్వాత ఇంకా టక్కన ఆపేసాము. మీకోసం మీరు కూడా వీడియో చూసేటప్పుడు ఆ వీడియో ఒక్కసారి పాజ్ చేసుకొని ఒక్కసారి శివుని చూసేయండి. లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్క భక్తుడికి రాగి చెంబుతో నీళ్ళు ఇస్తున్నారు, పైన నీళ్లు పోస్తున్నారు, ద్వారపాత్రలో కారుతున్నాయి. అభిషేకం ప్రతి ఒక్కరికి ఓపికగా ఇవ్వడం అయితే నీళ్ళు ఇస్తున్నారు. వీడియో మాత్రం తీయద్దన్నారు. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వచ్చి ఎడం పక్క చూసుకుంటే అమ్మవారు ఉన్నారు. సంగమేశ్వర ఆలయం గురించి అర్చకుడిని అడగగా ఆయన ఏం చెప్పారంటే 8 నెలల వరకు శివుడు నీళ్ళల్లోనే ఉంటారంట. ఆ తర్వాత 3 నెలలు మాత్రమే పూజ జరిగేదంట. ఇప్పుడు డ్యామ్ రావడంతో వాన నీళ్ళు అనేది అలా వెళ్ళడంతో కొంచెం అన్న పూజలు జరుగుతున్నాయి అని చెప్పారు పూజారి గారు. అయితే అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటకు వస్తున్నాము. పాతకాలం గుడిలా ఉంది, చాలా గట్టిగా కట్టారు. గజస్తంభం బయటికి రాగానే ఎడం పక్క ఏమో నవగ్రహాలు ఉన్నాయి, కుడి పక్క అంతా ఇలా ఉంది, ఒక చిన్న ఇల్లులా ఉంది. ఇంకా ఇక్కడ నుంచి బయటికి రాగానే అందరము ఒత్తులు తెచ్చుకున్నాము. పోలి పడ్డిమి ఒత్తులు నదిలో వదులుదాం అనుకుంటే నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి. అక్కడ చిన్న కోనేరు ఉంది, అక్కడ వదులుదామని వెతుకుతున్నాం ఎక్కడ ఉందో ఏమో అని. కొంచెం ముందుకు వెళ్తే గుడి ముందుకు రైట్ సైడ్లో ఉంది. వెళ్ళిపోయేటప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళి వదులుదాం. నేను వదులు చేస్తానని మీకు తెలిసిన విషయమే కదా. ఇట్లా వనభోజనాలకి వెళ్తున్నాం అనగా ముందు రోజు కూడా ఆర్డర్స్ వచ్చాయి. పోలి పడ్డిమి ఒత్తులు హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి ఇట్లా వాళ్ళకు చేసి పంపించి, ఊర్లో మేము ప్రొద్దుటూరులో ఉంటాము, ప్రొద్దుటూరులో కూడా ఆర్డర్ వచ్చాయి. వాళ్ళకు వీళ్ళకి చేసి నైట్ అయింది. అయినా సరే మన బంధువుల కోసం వెళ్తున్నాం కదా అని చెప్పి వాళ్ళ కోసం కూడా నేను ఒత్తులు చేసుకెళ్ళాను. పంచేంద్రియాలు, పోలి పడ్డిమి ఒత్తులు. అక్కడ వెలిగించిన ఒత్తులన్నీ ఆల్మోస్ట్ కదా అన్నీ మావే. ఒకరో ఇద్దరు తెచ్చుకున్నారు, ఎవరు తెచ్చుకోలేదు బంధువులు. వాళ్ళ కోసం కూడా నేను అత్తయ్య మా పిన్ని ముందుగా చేసి పెట్టుకుని ఇన్ని పీసెస్ అని చెప్పి తీసుకెళ్ళాను. ఆయిల్, పసుపు, కుంకుమ, పచ్చకర్పూరము, పోలి పడ్డమి ఒత్తులు తీసుకెళ్ళాము. అక్కడ దొరుకుతాయి దండలు అనుకున్నాం, దొరకలేదు. చిన్న కప్స్ లాగా తీసుకెళ్ళాము, పిల్లలకి కింద పడకుండా పెట్టాలని చెప్పి. ఆ కప్లో ఒకటి వదిలాము, ఉన్నాయని చెప్పి ఇంక అందరం అవే తీసుకొని వెలిగించేసాము. పోలి పడ్డమి ఆదివారం మధ్యాహ్నం నుంచి వచ్చింది కాబట్టి ఇట్లా సాయంత్రం వదులుతున్నాము. మా బంధువులలో ఎవరికి తెలియదు నేను ఒత్తులు చేస్తాను ఇలా అని చెప్పి. అందరం ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు ఇలా ఒత్తులు చేస్తాము అని తెలియడంతో అందరూ నెంబర్ తీసుకున్నారు. చాలామందికి నెంబర్ తెలుసు, కొంతమందికి నెంబర్ తెలియదు. తెలియని వాళ్ళు నెంబర్ తీసుకున్నారు. తర్వాత వచ్చి ఏమున్నాయో చూసి నేను మీ దగ్గర తీసుకుంటాము, బయట తీసుకోము అన్నారు. పోలి పడ్డమి ఒత్తులు ఓన్లీ 10 పీసెస్ తీసుకెళ్ళాను. పంచేంద్రియాలు అయితే 80 పీసెస్ దాకా తీసుకెళ్ళాను. పప్పురక్క దగ్గర, సంగమేశ్వర ఆలయం దగ్గర కొన్ని వెలిగించంగా కొన్ని మిగిలాయి. ఇవి కొన్ని తక్కువ వచ్చాయి పోలి పడ్డమి. ఇంకా సరే అని చెప్పి కొంతమందికి బంధువులకి పంచేంద్రియాలు కూడా వెలిగించారు. అందరూ వెలిగించిన ఒత్తులు పెట్టి ఇలా ముందుకు అంటున్నారు. ఆ వచ్చే వాటర్ ఏమో ఫ్లో అంతా మేము పెట్టిన దగ్గరికి ఉంది, కొంచెం నీళ్ళు ఇలాగే వస్తున్నాయి.
అందరు వెలిగించిన ఒత్తులు ఒక్క చోటికి వచ్చి చేరాయి. ఈ సంవత్సరం కార్తీక మాసంలో మోపూరు భైరవేశ్వరుడు, పప్పూరక్క ఆలయం, సంగమేశ్వరం ఇలా 3 గుళ్ళు తిరిగాము. వచ్చే కార్తీక మాసంలో అయితే భానుకోటాల అన్నారు. వాళ్ళు ఏ ఆలయానికి తీసుకెళ్తారు అనేది నేను నెక్స్ట్ ఇయర్ కార్తీక మాసంలో వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. మేము వనభోజనాలు అని చెప్పి బస్ ఎక్కడ స్టార్ట్ చేసామో బస్ తీసుకెళ్ళి అక్కడ ఆపేసింది. ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము. ఈ వీడియో చూసిన వాళ్ళు నేను ముందు ఆన్లైన్లో ఎలా సేల్ చేశాను అనేది నేను డీటెయిల్గా పెట్టాను. ఒకసారి వెళ్ళి చూసేయండి ఎన్ని రకాల ఒత్తులు ఉన్నాయి అని. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు కావాలనుకుంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టిన నోటిఫికేషన్ మీకు తొందరగా వస్తుంది. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది 10 మందికి షేర్ అవుతుంది. కామెంట్ చేయడం వల్ల నేను తీసిన వీడియో ఎలా ఉంది అనేది నాకు తెలుస్తుంది. మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కంపల్సరీ కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.